హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాం స్పైసీ మటన్ కర్రీ. ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, నువ్వులు, ధనియాలు, ఇలాచి, చెక్క, సాజీరా, లవంగాలు. వాటన్నిటిని లైట్గా వేయించుకొని మిక్సీ గ్రైండర్లో పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 పెద్ద ఆనియన్స్, 4 టమాటోలు కట్ చేసుకొని తర్వాతకి 10 ఎల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 250 గ్రాముల మటన్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లో 1 కప్పులు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోండి. టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాలు కప్ పెట్టుకొని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక 2 స్పూన్లు కారం, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి, మసాలా పౌడర్. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 15 నిమిషాలు అయ్యాక క్యాప్ తీసి చూస్తే ముక్కలు బాగా ఉడకాలండి, లేకుంటే అస్సలు రుచి ఉండదు. బాగా ఉడికితేనే బాగుంటుంది టేస్ట్. బాగా ఉడికాక మెత్తగా ఉడికాక దానిపైన పుదీనా కొత్తిమీర చల్లుకొని కలుపుకోండి. చూస్తుంటే నోరూరుతుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.